నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో, సెక్సువల్ హర్రాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది. యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన, బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదానికి. ఇది అండి అనేసి బిడ్డని తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు. అంత జరిగింది. తర్వాత నేను ఎందుకు అడిగినానంటే, సుభాష్ అప్పటికి మేము సుభాష్కి తెలుసో తెలియదో నాకు తెలియదు. ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం. నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి. లేదు లీగల్గా కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయినాం. విశాఖపట్నంలో ఫైల్ చేసినాము, ఏప్రిల్ మంత్లో ఫైల్ చేసినాము. ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయూలు కూడా రాసుకున్నాము. పిల్లల విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీల విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సరే ఇంత జరిగింది, ఇంత బాగానే ఉంది. మదన్ మోహన్ మానిపాటికి సడన్గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు నుంచే అదే మనసులో ఉన్న అనుమానము, మీ పేపర్లో ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత కానీ, లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. స్వయాన ఆమె చెప్పింది, ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని. బుద్ధి ఉండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి పుట్టుంటే, కడుపుకి అన్నంగాని తింటా ఉంటే, ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. నేనేమన్నంటే, శాంతి నేను అమెరికాలో 2-3 ఏళ్ళు ఉండాలి, పిహెచ్డీ అంటే పెద్ద ప్రాజెక్ట్ అది. ఇప్పుడు వెళ్ళి 8 months కూడా కాలేదు. ఇప్పుడు నువ్వు కానీ కన్సీవ్ అయ్యావనుకో, నేను ఇక్కడ నువ్వు అక్కడ, సమాజం బాగోదు అనేసి. సో ఐ పార్టిసిపేటెడ్ సెక్షువలీ, బట్ ఐ డి నాట్ రిజెక్టెడ్ కంప్లీట్లీ. సో ఐ కేమ్ అవుట్. నాకు తెలుసు అది బాగా, ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్ అండ్ ఐమ్ వెరీ మచ్ కాన్షియస్, మైండ్ఫుల్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను, అమెరికా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి, ఐఎమ్ కన్సీవ్డ్ అని. ఓ థ్యాంక్ గాడ్ కన్నా 2 మిక్స్డ్ ఫీలింగ్స్. నాకు వద్దు అనుకున్నాం కదా, ఐ వాజ్ హ్యాడ్ ఏ మిక్స్డ్ ఫీలింగ్స్, వద్దు అనుకున్నాం కదా అని. అప్పుడే క్వశ్చన్ అడిగాను నేను, శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము, హౌ యూ గోట్ కన్సీవింగ్ అని. నేను, నీకు ఎలా కన్సీవ్ అయ్యావు నువ్వు అని. షీ షౌటెడ్ అట్ మీ, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు ఒక భర్తవి భార్యని ఇట్లా అడుగుతావా నువ్వు? ఎంత ధైర్యం నీకు? ఇంత అనుమాన పక్షివి నువ్వు? భర్తను అలా అడగొచ్చా? భార్యను అలా అడగొచ్చా భర్తగా? అది కాదు శాంతి, నేను అడిగింది తప్పేం కాదు. నేను అడిగింది, నేను కంప్లీట్గా చేయలేదు కదా, హౌ కమ్ యూ గోట్ కన్సీవింగ్ అంటే, ఇంకొకసారి అది అడిగామంటే చెప్పుతో కొడతాను. దెన్ ఐ వెంట గూగుల్ అండ్ సర్చ్ ఇట్. గూగుల్లో నాకు అర్థం ఏంటంటే, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ మే గో ఇన్ సైడ్ అండ్ షీ మే కన్సీవ్. తన ఆర్గ్యుమెంట్ కూడా అదే. సో ఐ అగ్రీడ్. నేను అక్కడెక్కడో దూరంలో 7 సంవత్సరాల దూరం, ఐ కెనాట్ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ట్రస్టెడ్ హర్. సో లెట్ ఇట్ బి. అది ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బ్యాకప్ మైండ్, నాకేం లేదు. దురదృష్టం ఏంటంటే సార్, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే, అమ్మాయి నాతో పడుకునేటప్పటికే కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది, 2 months బేబీ ఉంది. ఎప్పుడండి? September 21 or 22 నేను అమ్మాయిని కలిసేటప్పటికే ఆమె కడుపులో 8 weeks అంటే 2 months బేబీ ఉంది. అది నాకు అప్పుడు తెలియదు, తెలియదండి. ప్లీజ్ కరెక్ట్, అప్పుడు నాకు తెలియదు. నేనే చెప్తున్నాను కదా, మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను, నిజము. అటెండర్ గా నేను ఆ రోజు సంతకం పెట్టడం వాస్తవము. ఎవరైనా పెట్టచ్చు, నేను పెట్టాను. పెట్టిన దానికి నన్ను ఇట్లా వదనాం చేస్తానంటే నేనేం చెప్పాలా? అంతే కదండి, ఫ్రెండ్లీగా పెట్టాలా భయం వేస్తుంది. సార్ పిలిచారు, నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాము, మీరు రాండి సార్, మీరు ఎలా ఇక్కడే ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను వెళ్ళాను. ఈ లెటర్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్తో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి. అవునండి, అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా, అది పిలిచింది వాస్తవమా కాదా, అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా, వచ్చినాడా, తర్వాత సంతకం పెట్టమంటే పెట్టాడా,
క్లారిఫై అయిపోతుంది కదా. అంతే అండి. మీ వర్క్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా ఏం స్టెప్స్ తీసుకుంటారో తీసుకోమని చెప్పండి. నాకు ఒక్కసారి చెప్పారు మొత్తం అన్నారంటే అంతే తప్ప నేను క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్. ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడతాం సార్, ఇదేమన్నా రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే కన్నా పుణ్యం అన్న వచ్చేదానికి. ఇలాంటి వాటిలో ఎంత కట్ చేస్తే అంత మంచిది. నాకు నేను చెప్తున్నాను, నీ ఇష్టం. అతను కోర్టుకి వెళ్తానన్నాడు సార్. కోర్టుకి వెళ్ళేసి ఆయన ఫైల్ పిటిషన్ అన్నాడు. పెట్టుకో బాబు, నువ్వు పెట్టుకొని కోర్టు నుంచి వస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను. అంతే కదా, అంతే. మీరంత ఇదిగా ఇంతకంటే నేనేం చెప్పాలా? బీచ్ రోడ్ లో అవునండి, అవునండి, రిసార్ట్స్ వాడిది. అవును, సైప్రియా రిసార్ట్స్ సైప్రియా రిసార్ట్స్. దాంట్లో నాకు సార్ ద్వారానే ఏమి కూడా పరిచయం. అంతే అండి. ఆ ఇష్యూలో కొంచెం అంటే ఇంటరాక్షన్ జరిగింది. ఫైల్స్ చూడటము, రెగ్యులర్ గా సార్ ఆఫీస్ కి ఆమె రావటము, ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చొనేసి అట్లా అప్పటి నుంచే పరిచయం. For more videos like this, subscribe Big TV channel.